అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేరడానికి కారణమేంటి? 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పత్తాలేని ఆ మాజీ ఎమ్మెల్యే సడన్ ఎంట్రీ ఎందుకిచ్చారు? అధికార పార్టీకి చెందిన మంత్రి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే ఎందుకు టార్గెట్ చేశారు? ఉనికి కోసమే మాజీ ఎమ్మెల్యే తంటాలు పడుతున్నారా? నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుకుంటున్నారా? కోదాడ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్. ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు. అభివృద్ధిపై ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు. తెలంగాణ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉంది సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయాలు అంత ఆషామాషీగా ఉండవు. ఎన్నికలొస్తే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో హడావిడి మామూలుగా ఉండదు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కోదాడ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ పై భారీ మెజారిటీతో గెలిచారు కాంగ్రెస్ సీనియర్ నేత పద్మావతి. ఎంపీ ఎన్నికల సమయంలో కనిపించిన మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ఆ తర్వాత మకాం హైదరాబాద్ కు మార్చేశారట. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతి తన భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి సహాయంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళుతున్నారు. పనులు పనిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిందేమీ లేదంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గంలో పర్యటించారట. ఆ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దంపతులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కోదాడ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న దోపిడీలను బయటపెట్టడానికి తాను సిద్ధమని మల్లయ్య యాదవ్ ప్రకటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో తీవ్ర దుమారాన్నే లేపుతున్నాయట. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో కోదాడలో చేసిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమని ఉత్తమ్ దంపతులు ప్రజల ముందు చర్చకు రావాలంటూ బహిరంగ సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సార్లు మంత్రిగా ఉన్న నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలన్నారు. ఇక తనపై చేసిన విమర్శలు నిరాధారమని, తాను బీసీ వర్గానికి చెందినవాడిననే కారణంతో రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని మల్లయ్య కొత్త పల్లవి అందుకున్నారు. తన పాలనలో కోదాడ కీర్తి పెరిగితే ఉత్తమ్ దంపతుల పాలనలో ఎత్తిపోతల పథకాల దొంగతనాలు, లిఫ్ట్ పైపుల అవకతవకలు, కమిషన్ రాజకీయాలు వారి దోపిడీ పాలనకు అద్దం పడుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. అయితే మంత్రి ఉత్తమ్ కుటుంబంపై కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారట. ఉత్తమ్ దంపతులు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బొల్లం అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే అక్రమ మట్టి, ఇసుక, గంజాయి వ్యవహారాలను నడిపిన మల్లయ్య ఇప్పుడు ఇతరులపై నిందలు మోపడాన్ని జనం చూసి నవ్వుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల తీర్పు కంటే పెద్దదేదీ లేదని, గత ఎన్నికల్లో కోదాడ ప్రజలు ఇచ్చిన తీర్పు మల్లయ్య మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయినప్పటి నుంచి కోదాడ నియోజకవర్గంలో కనపడని మల్లయ్య స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తన ఉనికి చాటుకునేందుకు కొత్త డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. దీంతో కోదాడలో రాజకీయాలు ఉత్తమ్ ఫ్యామిలీ వర్సెస్ బొల్లం మల్లయ్య యాదవ్ అనే స్థాయికి చేరాయి. ప్రభుత్వం స్థానిక సమరానికి సిద్ధమవుతున్న సమయంలో కోదాడ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకవైపు మంత్రి కుటుంబం, మరోవైపు మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి, అవినీతి ఆరోపణలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు కోదాడలో చర్చనీయాంశంగా మారాయట.